సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకు. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరు పట్టణంలో ఉన్నటువంటి కందుకూరు పట్టణానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సమన్వయకర్త అయినటువంటి నరేష్ సార్ దగ్గర అయితే ఉన్నాం. నిన్న మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి భార్య అయినటువంటి మాగుంట పార్వతమ్మ గారు అయితే చనిపోవడం జరిగింది. అసలు మాగుంట పార్వతమ్మ గారు చేసినటువంటి సేవలు ఏ విధంగా కొనియాడతారో నరేష్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా సుమన్ టీవీకి నా వందనములు. మాగుంట పార్వతమ్మ గారి మృతికి ఒక్క నిమిషం సానుభూతి ప్రకటిస్తున్నాను. మాగుంట పార్వతమ్మ గారి మృతికి కందుకూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నేను మా కందుకూరు ప్రజల నుంచి సానుభూతి ప్రకటిస్తున్నాము. కందుకూరు మంచినీటికి ఒక మాగుంట వారి కష్టంతో మంచినీటి సమస్య కొంతవరకు తీరింది. మంచినీరు అంటేనే మాగుంట కుటుంబం. మంచినీరు దాహం తీర్చింది, కందుకూరు ప్రజలకు మంచినీటి దాహం తీర్చింది మాగుంట కుటుంబమే. ప్రకాశం జిల్లాలో మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ట్యాంకీల ద్వారా మా కందుకూరు నియోజకవర్గానికి ట్యాంకీల ద్వారా వాటర్ సప్లై ఇచ్చారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఆకలి సమస్య ఉందో లేదో తెలియదు, కానీ మంచినీటి దాహాన్ని తీర్చింది మటుకు మాగుంట సుబ్రహ్మరెడ్డి కుటుంబానికి చెందుతుంది. వారికి నా ధన్యవాదాలు. మేడం గారు, మాగుంట పార్వతమ్మ మేడం గారు ఎంపీగా ఉన్నప్పుడు కందుకూరు నియోజకవర్గాన్ని వాటర్ సమస్య లేకుండా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేశారో అదే కార్యక్రమాలు, అదే ఆలోచనతోటి, అదే మంచితనంతో పేద ప్రజల కోసం చేశారు. చాలా సేవా కార్యక్రమాలు చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా కావిలిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా అక్కడ వాటర్ సమస్య అక్కడ కూడా తీర్చారు. వారి సేవలకి మేమంతా రుణపడి ఉన్నాం. ఎప్పుడు మేము మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని కానీ మాగుంట పార్వతమ్మ గారిని కానీ కలిసినప్పుడు కందుకూరు కాదు, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే రావాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని ఆమె చాలాసార్లు మాకు సన్నివేశాలు చెప్పింది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీయే మనకి బడుగు బలహీన వర్గాలకి మంచి చేసిందని చెప్పేసి ఆమె మాతో చాలాసార్లు చెప్పింది. ముస్లిమ్స్ కానీ, బీసీ, ఎస్టీ ముస్లిమ్స్కి కానీ సేవా కార్యక్రమాల్లో వాళ్ళ కుటుంబం చాలా ముందంజలో ఉంది. మేమైతే ఆమె చేసిన సేవలకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నెల్లూరు జిల్లా ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.